జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాటను కూడా ఈ రోజు ఆలోచించాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అమాయకుడు, అడ్డిపండు నోట్లో పెడితే కొరకలేని వ్యక్తి, మచ్చలేని వాడు, వర్షపత జాలం వాడని వాడు, ఈవీఎంలు మాత్రం పగలగొట్టగలడు. డీజీపీ కావాల్సినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్మోహన్ రెడ్డి కోసం కాదంబరి జత్వానిని తీసుకుని న్యాయస్థానం ముందు పెట్టకుండా 40 రోజులు హింసించగలడు. కాబట్టి ఆయన అమాయకుడు. ఇవన్నీ చేశాడు కాబట్టి అమాయకుడు. కాంతిరాణి తాటా కూడా మరి దాంట్లో వాడే కదా. ఇతను చెప్తే ఆయన అమలు చేశాడు కదా. నందిగం సురేష్ ఆ రోజు అమరావతిలో తోటలు తగలబెట్టారని అభియోగం అతని మీద. మొన్న కృష్ణానది మీద అంత వరద వస్తే ఆ కృష్ణానది ప్రకాశం బ్యారేజీకి ఉన్నటువంటి తలుపుల్ని పగలగొట్టించే విధంగా పడవలను వదిలేడన్న అభియోగం కూడా ఉంది అతని మీద. హారిక గారు ఆమె గురించి మాట్లాడుతూ అబల, మరి బలహీన వర్గాల మహిళ ఈ విధంగా చేస్తారా, ఆమెను మహానటి అంటారా? మహానటి అంటేనే ఆయనకు అంత బాధేసింది. మరి శాసనసభ్యురాలని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏ విధంగా మాట్లాడాడు, దాని గురించి ఎక్కడా సంబోధించాల. మరి సజ్జల రామకృష్ణారెడ్డి సంకల జాతి అని మాట్లాడాడు, దాని గురించి ఎక్కడా సంబోధించట్ల. అంటే వాళ్ళందరూ మంచి వాళ్ళు, అమాయకులు, నోట్లో అరటికి పండు పెడితే కొరకలేని వాళ్ళు. ఇది ఇప్పుడు ఆయన సమాజానికి చెప్పదలుచుకుంది.